బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజనపై జరుగుతున్న న్యాయవాదుల జనరల్ బాడీ సమావేశం వాడివేడిగా సాగుతోంది. విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. రేపు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇక ఏపీ లాయర్ల వాదనపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ధనలక్ష్మి, ఏదైతే జనవరి 1వ తేదీ నుంచి అమరావతిలో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టు అనేది కొనసాగాలని చెప్పేసి ఆదేశాలు రావడంతో కొంత ఈ ఉమ్మడి కోర్టు విభజన అనే అంశం కొంత ఉద్రిక్తతకు దారి తీయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన న్యాయవాదులంతా అర్చందిస్తూ బాణాసంచా కలిస్తే మరో పక్కన ఆంధ్రకు సంబంధించిన లాయర్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా ఈ అంశం పైన ఆంధ్రకు సంబంధించిన లాయర్లంతా ఈ ఉమ్మడి హైకోర్టు అయిన హైదరాబాద్ లోని హైకోర్టు ముందు కొంత ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఉన్న ఫలానా ఇక్కడ హైకోర్టుని అటు అమరావతికి షిఫ్ట్ చేయడం, దానివల్ల తాత్కాలిక భవనాల్లో రేపు 1వ తేదీ నుంచే కొనసాగాలనడం పైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యాయవాదుల సంఘం అంతా ఒక జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో అనేక అంశాలపైన చర్చ నిర్వహించుకోవడమే కాకుండా అవసరమైతే సంఘం తరఫున రేపు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని కూడా వారు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న ఫలానా ఈ కోర్టులు విభజన కనుక చేస్తే చాలా మటుకు కేసులు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. జడ్జిమెంట్ వచ్చే సమయంలో ఇప్పుడు విభజన కనుక జరిగితే ఆ కేసులన్నీ పెండింగ్ లో పడి చాలా సంవత్సరాల పాటు మరింత పొడిగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల ఎవరైతే ప్రజలు కోర్టును ఆశ్రయించిన న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారో ఈ చివరాఖరి క్షణాల్లో విభజన వల్ల వారు తీవ్ర నష్టం వెళ్లే అవకాశం ఉంటుంది. అందులోనే కాకుండా చాలా కేసుల మటుకు జాప్యం కూడా జరుగుతుంది, కేసుల్లో జాప్యం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఉమ్మడి హైకోర్టులో దాదాపు 92% కేసులన్నీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవి. ఏవైతే విభజన జరిగిన తర్వాత ఇప్పటికే న్యాయమూర్తులను ఎవరెవరైనా కేటాయించినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అంశాల వ్యవహారం కానీ, ఆ తర్వాత ఫర్నిచర్ అంశాలు కానీ, కేసుల వ్యవహారాలు కానీ, వాటి తాలూకు ఫైల్స్ వ్యవహారాలు కానీ వీటన్నిటిని విభజన చేయాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి 3 నెలల పాటు గడువు ఇవ్వాలి. అందులోనూ ఇక అడ్వకేట్ల వ్యవహారానికి వస్తే ఇప్పటికే అందరూ హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. సో ఉన్న ఫలానా ఇప్పుడు ఆ హైదరాబాద్ అంటే తాత్కాలిక హైకోర్టు అనేది అక్కడ ఆంధ్రాలోనే జరగాలంటే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నెలల పాటు గడువు కోరుతూ అప్పటి వరకు హైదరాబాద్ లోనే హైకోర్టులోనే కొనసాగేలా అవకాశం కల్పించాలంటూ అవసరమైతే రేపు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఈ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజనపై జరుగుతున్న న్యాయవాదుల జనరల్ బాడీ సమావేశం వేడిగా సాగుతోంది. విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. రేపు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇక ఉమ్మడి హైకోర్టు విభజనపై స్పందించేందుకు నారా శ్రీనివాసరావు గారు లాయర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అయితే ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు విభజనని మీరు కూడా అడ్డుకుంటున్నారా? మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలా విభజించడంపై? హైకోర్టు విభజన జరగడం అనేటువంటిది అనివార్యం అండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం హైకోర్టుని
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అయితే గతంలోనే సెంట్రల్ గవర్నమెంట్ గత 3 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి ఫండ్స్ ని యూటిలైజ్ చేసి హైకోర్టుని ఏర్పాటు చేయడం కోసం కావాల్సినటువంటి చెప్పండి సార్. ఆ హైకోర్టుని ఏర్పాటు చేయడం కోసం కావాల్సినటువంటి మౌలిక వసతుల్ని కల్పించలేదు. అయితే ఇట్లా కల్పించకుండానే అటు కేంద్ర ప్రభుత్వానికి మరియు ఇటు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో మీరు ఎప్పుడు కల్పించినా సరే మేము మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే వీరు ఇచ్చినటువంటి హామీ మేరకే కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏపీ హైకోర్టుని జనవరి 1వ తేదీన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడానికి స్వేరింగ్ ఇన్ సెరమనీ, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ యొక్క స్వేరింగ్ ఇన్ సెరమనీ కూడా అరగంట క్రితమే స్వేరింగ్ ఇన్ సెరమనీ కూడా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. కాబట్టి జనవరి 1వ తేదీన మనకి ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ లోనే గవర్నర్ గారు 10:30 గంటలకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నియమించబడినటువంటి హానరబుల్ జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఇంకెటువంటి అంబిగిటీ లేదు. అయితే ఇప్పుడు కావాల్సిందల్లా ఏమంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకొని ఇక్కడ ఉండవలసినటువంటి ఏర్పాట్లు వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ముఖ్యంగా మా న్యాయవాద మిత్రులు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. ఆ తీర్మానం ప్రకారం వారు ఏం చేయదలుచుకున్నారా అంటే ఒక హౌస్ మోషన్ మూవ్ చేసి ఆ హౌస్ మోషన్ లో దీని మీద స్టే అడగాలని భావించారు. అయితే ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు స్టే చేయడానికి కానీ ఇక్కడ ఇమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏమయ్యా అంటే మీరు సత్వరం కనీసం కొన్ని హోటల్స్ అయినా గెస్ట్ హౌస్లు అయినా లేదా ఇంకొకటైనా ఏర్పాటు చేసి ఒక 1000-1500 మంది అడ్వకేట్స్ సమస్యది లా ఆఫీసర్లు అడ్వకేట్స్ అంటే కోర్టు ఆఫీసర్లు వారికి కూడా మీరు మిగతా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేటువంటి వారికి ఎలా అయితే అవసరాలు కల్పిస్తా ఉన్నారో మౌలిక వసతులు హోటల్స్ అకామిడేషన్ వారికి సంబంధించిన ఆఫీసుల కోసం టెంపరీ అరేంజ్మెంట్స్ ఇలాంటి పెద్ద గవర్నమెంట్ తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. కేవలం ఒక 5-6 కోట్లు 10 కోట్ల రూపాయలు ఇంటర్మీడియట్ పీరియడ్ లో అంటే ఒక 1 month లో ఈ కోర్టును ఇక్కడ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రవాణా సదుపాయాలు హైదరాబాద్ నుంచి హైకోర్ట్స్ అడ్వకేట్స్ ఇక్కడికి ఇప్పుడు వరకు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న మా బ్రదర్ అడ్వకేట్స్ ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం సత్వరం జోక్యం తీసుకొని ఒక 5 కోట్లు 10 కోట్లు దీనికి కేటాయించి న్యాయవాదులకి కక్షిదారులకి అదేవిధంగా ఈ లిటిగెంట్ పబ్లిక్ ఎవరైతే ఈ కోర్టు అవసరాల కోసం వస్తారో వాళ్ళకి ట్రాన్స్మిటింగ్ పీరియడ్ లో ఏదైనా అవసరాలు ఉంటే ఆ అవసరం కోసం ఒక 5-10 కోట్లు కేటాయిస్తే ఇది పెద్ద ఇష్యూ కాదు. కానీ ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేని పరిస్థితుల్లోని అడ్వకేట్స్ కానీ కక్షిదారులు కానీ లేదా కోర్టు సిబ్బంది కానీ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళన గమనించి రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపు నుంచి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ సార్.